వెల్కమ్ టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈరోజు ఉసిరికాయ అండి. ఉసిరికాయలు నేను మామూలుగా ఎక్కడ కనపడినా కొంటాను. ఉసిరికాయని కాల్చిన, ఉడకబెట్టిన, ఎండిపోయింది దేనిలో అయినా సరే సి విటమిన్ బాగుంటుందండి. నేను ఎక్కడ కనపడినా కొనుక్కొస్తూ ఉంటాను. ఇప్పుడు పర్వాలేదండి, పావు కిలో 20 అంటున్నారు, 30 అంటున్నారు. ఏదో కాస్త కొనుక్కొచ్చి అప్పుడప్పుడు నేను ఏం చేస్తానండి, కొంచెం నూనెలో ఘాట్లు పెట్టి లైట్గా వేయించుతాను. వేయించి దాంట్లో తడంతా పోయినాక కొంచెం ఉప్పు, ఇంగువ జల్లి చల్లారిన తర్వాత మన ఇంట్లో ఉన్న ఏమైనా అల్లం పచ్చడి, టమాటా పచ్చడి, వంకాయ పచ్చడి దేంట్లో ఉంటే దాంట్లో పెట్టేస్తాను. ఇది ఊరగాయగా తినొచ్చండి. ఫస్ట్ ముద్దలో ఉసిరికాయ తింటే మీకు సి విటమిన్ బాగా లభ్యం అవుతుంది. పాతకాలం అందరి ఇళ్ళలో ఉసిరికాయ తొక్కునేదండి. ఫస్ట్ ముద్దలో ఉసిరికాయ తొక్కుని వేసుకునేది, మిగతా కూరలు వేసుకునేవాళ్ళు. మీరు ఉసిరికాయని ఎందుకంటే అంటే సి విటమిన్ బాగుంటుంది. పళ్ళు, స్కిన్, జుట్టు అన్నిటికీ మంచిదండి. ఈ మధ్య అందరి ప్రాబ్లం ఒకటే, జుట్టు ఊడిపోతుందండి. మన కరోనా వచ్చినప్పుడు ఇంచుమించు అందరికండి సి విటమిన్ లోపించేసి అందరికీ జింక్ ఇచ్చేవాళ్ళు, జింక్ బిళ్ళలు ఇచ్చేవాళ్ళు, సి విటమిన్ బిళ్ళలు, కరోనాకి సంబంధించిన బిళ్ళలు ఇచ్చేవాళ్ళు. అదే అండి, సి విటమిన్ ఉంటే రోగాన్ని ఎదిరిస్తుందండి. అలాగే మనం ఇప్పుడు జుట్టు చాలా వరకు అందరికీ ప్రాబ్లం అండి, మా వాళ్ళకి కూడా ఊడిపోతుంది. నేను ఉసిరికాయని ఏం చేస్తానండి, కొంచెం అల్లం ముక్క, ఇది అల్లం అండి, 2 పచ్చిమిరపకాయలు, అది ఉసిరికాయనండి. ఇది ఏ కలర్లో ఉన్నా పర్లేదండి, సి విటమిన్ ఉంటుంది బాగానే. ఇంకో కరివేపాకు ఏం చేస్తానండి, మిక్సీ గిన్నెలో పట్టేసి కొంచెం ఉప్పు వేస్తాను. ఈ నిమ్మకాయ ఎండిపోయిందండి, మంచిగా దీన్ని నీళ్ళలో నానబెట్టాను, నిమ్మకాయ పిండేస్తాను. ఉప్పు వేసుకుని ఇగో మజ్జిగ చేసుకుని పెట్టుకుంటా అండి. పొద్దుటే కొంచెం నైటే మజ్జిగ చేసి పెట్టుకుంటే మీకు మంచిది. మజ్జిగ పులిస్తే దాంట్లో B12 ఉంటుందండి. దాంట్లో వచ్చి మనం మంచి బ్యాక్టీరియా అంటారు కదా, అది ఫామ్ అవుతుందండి. మీరు మజ్జిగ అప్పుడే ఫ్రిడ్జ్లో తీసి ఫ్రెష్గా తాగే కన్నా నైట్ మజ్జిగ చేసి పెట్టుకున్నాం అనుకోండి, తెల్లసరికి దాంట్లో మంచి బ్యాక్టీరియా బాగా వృద్ధి చెందుతుంది. దానికి తోడు మనం ఇలా మంచి సి విటమిన్, ఇలాంటి రుచిగా ఉండటానికి కరివేపాకు కూడా జుట్టుకి చాలా మంచిది. నేను ఈ మిక్సీ పట్టుకుని రోజు అండి పొద్దుటే ముందు కాఫీ కన్నా ముందు ఒక 2-3 గ్లాసులు తాగేస్తా. తర్వాత కాఫీ ఇష్టం ఉంటే తాగుతా, లేకపోతే ఈ మధ్య కాఫీ చాలా తగ్గించేసానండి. పరగడుపున వేడివేడిగా తాగే కన్నా ఇలా మజ్జిగ అది తాగితే చాలా మంచిది. ఇది సరే అండి, నేను హెల్త్ టిప్ పాటిస్తున్నాను. మీరు స్నాక్స్గా పిల్లలకి ఏదో బర్గర్లు, అదే అంటారు కదండి, పిజ్జా, అవి ఇచ్చే బదులు ఇలా ఉసిరికాయ ముక్కలు, కొంచెం ఉప్పు కారం జల్లి నిమ్మకాయ పిండిస్తే, ఎందుకంటే మామిడికాయ నేను ఎక్కడ కనపడినా కోసుకొస్తా, టేబుల్ మీద పెట్టి ఉప్పు కారం వేసి మా వారు నేను ఇష్టంగా తింటాం. దోసకాయలో కూడా కొంచెం ఉప్పు కారం జల్లి సాయంత్రం వరకు 1-2 దోసకాయలు తింటూ ఉంటాను. ఫైబర్ ఎక్కువ అండి. మనం రోజు ఒక కీర దోసకాయని కంపల్సరీ తింటాను నేను. ఈ కాయలు ఇప్పుడు కొని పెట్టుకుంటా. ఒకటి పళ్ళతో కొడితే మీకు పళ్ళు అరిగిపోయి ఇది అంటారండి, మనం తమిళ్లో అయితే కూసింది అంటారు. మనకు వచ్చి పళ్ళు పులుస్తాయి అంటారు. పళ్ళు పులిస్తే అన్నం తినలేము, నాలుగు కొట్టుకుపోద్ది. మీరు ఎప్పుడు పళ్ళతో ఉసిరికాయని కొరికే పని పెట్టుకోకండి. ఇలా జ్యూసులు తీసుకుని తాగేయండి, లేదా ఊరగాయలో కలుపుకు తినండి. పిల్లలు అయితే పర్లేదంటే వాళ్ళు తింటూ ఉంటారు. మేము చిన్నప్పుడు ఉసిరికాయని వగరగా ఉండేది, బాగా నవలేసి తినేసి ఆ గింజని బొంగరాలు ఆడేవాళ్ళం. ఆ తర్వాత అండి మంచినీళ్ళు తాగితే తీయగా చల్లగా ఉండేవి. అప్పుడు ఫ్రిడ్జ్లో ఉండేవి కాదు కదండి. ఆ ఉసిరికాయని నవలేసి తర్వాత ఒకరిగా పుల్లగా ఉండేది, పొట్టుగా ఉండేది, అలాగే తినేసి మంచినీళ్ళు తాగేవాళ్ళం. ఇలాగండి నేను మజ్జిగ చేసి చూపిస్తాను చూడండి. సరే, మీ అల్లము, పచ్చిమిరపకాయ, కరివేపాకు, ఉసిరికాయ మిక్సీలో వేస్తానండి. కొంచెం దీంట్లో కొంచెం మజ్జిగలో అండి కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాం. కొంచెం దీనికి సరిపడా ఉప్పు వేస్తున్నానండి. ఉప్పు ఉంటే టేస్ట్ ఉంటుంది. ఉప్పు లేకుండా తాగితే బీపీ కూడా తగ్గుతుందండి. టేస్ట్ ఉంటే కదా మన గొంతుకు దిగుతుంది మనకి. ఇదిగోండి, ఇవి పట్టేసాను కదా, ఇవి వచ్చేసి కలిపేస్తాను. కొంచెం లైట్ గ్రీన్గా ఉంటుంది. దీంట్లో కూడా మజ్జిగ పోసి తిప్పేస్తానండి, ఏం వేస్ట్ చేయను. మీకు చూపించాలి కదండి, ఒక చేతితో ఫోన్ చేస్తున్నాను. ఇలా మజ్జిగ అండి, ఇంకా కావాలంటే పలచగా కూడా చేసుకోవచ్చండి, కమ్మగా ఉంటుంది. మీరు కొత్తిమీర, తర్వాత వచ్చేసి పుదీనా అలాంటివి కూడా వేసుకోవచ్చండి. నేను ఈ గిన్నెలో ఉండే కూడా తుడిసి వేసేస్తాను. మీకు సర్వ్ చేసి చూపిస్తాను చూడండి. ఉప్పు వేసాను, కొంచెం నిమ్మకాయ కూడా రసం పిండేసానండి మిక్సీలో వేసేటప్పుడే. ఇలా మీరు ఆరుగారుగా తాగుతున్నారు, టేస్ట్ ఉంటుందండి. మీరేం బలవంతంగా తాగక్కర్లేదు, టేస్ట్ ఉంటుంది. మనం ఒంటికండి సి విటమిన్ ఉంటుంది. కరివేపాకు జుట్టుకు మంచిదండి, సి విటమిన్. ఉసిరికాయ బాగుంటుంది, ఒంటికి మంచిది, పళ్ళకి, స్కిన్కి, మొత్తం బాడీకి
రోగం ఎదిరించే శక్తి ఉంటుందండి సి విటమిన్. అవతల అల్లం కూడా మంచిదండి, ఫ్యాటీ లివర్లో ఉండే కొవ్వునవి తగ్గిస్తుంది. అల్లాన్ని టీలోను ఇలా మజ్జిగలోను వాడుతూ ఉండాలి. తర్వాత అండి మనకి ఏదో అండి చిన్న 5 నిమిషాలు మన కోసం స్పెండ్ చేసుకోవచ్చు. పొద్దున్న ఏం కుదురుతుంది, టీలు కాఫీలు టిఫిన్లు అనుకోకండి. మీరు ఇంట్లో లేడీస్ మంచి అలవాట్లు నేర్పిస్తాండి, పిల్లలందరూ మన దారిలోనే ఉంటారు. మీరు లేచి 2 నిమిషాలండి అన్నీ మిక్స్ చేసి మజ్జిగ చేసి పెట్టి తలా 2 గ్లాసులు తాగమంటే తాగుతారు. బయటికి వెళ్ళే వాళ్ళకి బాటిల్లో పోసిస్తే దారిలో తాగుతారు. ఇలా అండి పిల్లలకి మంచి స్నాక్స్ సి విటమిన్ ఉండేలాగా ఇలా మజ్జిగ తాగే అలవాటు లేని వాళ్ళు కూడా ఈ టేస్ట్కి తాగుతారండి. ఇవన్నీ వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈరోజు నిన్న ఒక పెళ్ళైంది, గుళ్ళో వీడియో వేసాను. ఈరోజు రిసెప్షన్ అండి. ఏ చీర కట్టుకోవాలా అని పొద్దు నుంచి బీరువా తిరిగేసానండి. ఇలా కాదు, సాయంత్రం మళ్ళీ టైం అయిపోద్దని వంట చేశాను. వంట చూపిస్తాను రండి.